హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు గెలుపు ఓటములపై ఒక విశ్లేషణ అయితే చేసుకుంటున్నారు. దాని ప్రకారంగా అంటే విశ్లేషణ అనుగుణంగా పార్టీకి సంబంధించిన నేతలు కానీ బెట్టింగ్ రాయిళ్ళు కానీ వీళ్ళంతా కూడా బెట్టింగులు వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇరు పార్టీలు కూడా ఒక 45 నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆ 45 నియోజకవర్గాలు కనుక మనం గెలిస్తే తప్పకుండా అధికారం మనదే అనేటువంటి ఒక అంచనాలు అయితే వేసుకున్నటువంటి నేపథ్యం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. మొత్తాన్ని చూస్తే ఆ నియోజకవర్గాలు ఏంటి, ఏ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు వాళ్ళు గెలిస్తే అక్కడ గెలిస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, అక్కడ పోటాపోటీగా ఉందా, ఏ విధంగా ఉంది పోలింగ్ సరళి అనేది ఒక అంచనా వేసుకున్నారు. ముఖ్యంగా ఆ నియోజకవర్గాలు ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. శ్రీకాకుళం జిల్లాలో తీసుకుని ఇచ్చాపురం, పలాస ఈ రెండు నియోజకవర్గాలు కూడా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఒక అంటే తప్పకుండా మేమే గెలుస్తాం అనేటువంటి ఒక గట్టి పట్టుదలతో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఈ రెండు కూడా. ఖచ్చితంగా ఇక్కడ మేము గెలుస్తాం, టీడీపీ ఆశలు పెట్టుకుంది, ఈ రెండు నియోజకవర్గాలు వైసీపీ ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండిట్లో కనుక గెలిస్తే మాకు కొంచెం అంటే 45 నియోజకవర్గాలు ఏవైతే చెప్తున్నా అందులో ఈ రెండు కూడా ముఖ్యమైనట్టుగా మనం చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ విజయనగరం జిల్లా చూస్తే కనుక ఎస్కోట, విజయనగరం ఈ రెండిట్లో కూడా ఖచ్చితంగా హోరాహోరు పోరు నడిచినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎన్నికల పోలింగ్ సరళి తర్వాత వాళ్ళు విశ్లేషణ చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ రెండిట్లో కూడా మాదా అంటే నువ్వా నేనా అన్నట్టుగా ఇక్కడ పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి ఉంది. అదే విశాఖలో చూస్తే కనుక కొన్ని నియోజకవర్గాలు మాత్రమే దీంట్లో గాజువాక, పెందుర్తి, యలమంచిలి, నర్సీపట్నం ఈ నియోజకవర్గాల్లో చాలా టఫ్ ఫైట్ నడిచినటువంటి పరిస్థితి ఉంది ఇరు పార్టీలకు సంబంధించి కూడా. అంటే హోరాహోరికి పోరు నడిచినటువంటి నేపథ్యం ఉంది ఇక్కడ. సో ఇందులో ఈ నియోజకవర్గాలు కనుక ఖచ్చితంగా వీటితో పాటు ఆ 45 నియోజకవర్గాలు ఏవైతే అనుకుంటున్నామో వాటితో పాటు ఇవి కూడా ఉంటే దాంట్లో ఇవి కూడా గెలిస్తే కనుక ఖచ్చితంగా అధికారానికి చేపట్టే అవకాశం ఉంటుందని, అంటే మిగతా ప్రాంతాల్లో గెలుపు డిసైడ్ చేసుకున్నది ఈ ప్రాంతంలో మేము గెలవగలుగుతాం అనేటువంటి ఒక అంచనాకైతే వచ్చినటువంటి పరిస్థితి. ఈ నియోజకవర్గాలకు మాత్రమే టఫ్ ఫైట్గా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నట్టు వాళ్ళు అంచనా వేసుకున్నారనమాట. ఇక తూర్పుగోదావరి జిల్లా చూస్తే కనుక మండపేట, రాజమండ్రి రూరల్, తర్వాత రాజోలు, పెద్దాపురం, రాజనగరం ఈ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా టఫ్ ఫైట్ నడిచింది. అంటే డిసైడ్ చేసుకోలేనటువంటి పోలింగ్ అనమాట. ఇక్కడ ఓటింగ్ ఎవరికి పడ్డది, ఎవరి వైపు మొగ్గు చూపారు అనేటువంటిది ఒక అంచనాకు రాలేనటువంటి సీట్లు ఇవి. అంటే హోరాహోరు పోరు నడిచినటువంటి సీట్లు. అదేవిధంగా పశ్చిమ గోదావరి చూస్తే తణుకు, ఉండి ఇక్కడ కూడా టఫ్ ఫైట్ నడిచింది రెండు నియోజకవర్గాలు కూడా. ఈ రెండిట్లో కూడా అంటే వాళ్ళు అంచనా వేయలేనటువంటి నియోజకవర్గాలు ఇవి. అదే గుంటూరు చూస్తే తెనాలి, మంగళగిరి, రేపల్లె, సత్తెనపల్లి, గురజాల దీంట్లో ప్రధానంగా చూస్తే ఈ నియోజకవర్గాల్లో అన్ని టఫ్ ఫైట్ నడిచినప్పటికీ ముఖ్యంగా ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం ఏదైతే ఉందో నారా లోకేష్ పోటీ చేసినటువంటి నియోజకవర్గం ఇది నారా లోకేష్ పోటీ చేసినటువంటి నియోజకవర్గం ఇది చాలా టఫ్ ఫైట్ నడిచినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానంగా ఎవరైతే చేనేత కార్మికులు ఉంటారో చేనేతలకు టికెట్ ఇస్తారని చెప్పి భావించినటువంటి సీట్ ఇది. కాదే అనూహ్యంగా ఇక్కడ నారా లోకేష్ పోటీ చేయడంతో అక్కడ ఒక వాతావరణం అయితే ఈటెక్కిందని చెప్పాలి. అయితే మొదటగా అన్ని నియోజకవర్గాల మీద కన్నా ఈ నియోజకవర్గం మీద బెట్టింగ్ రాయలు భారీ ఎత్తున బెట్టింగ్లు చేసినటువంటి నియోజకవర్గం ఇది. ఖచ్చితంగా మరి ఇది కూడా టఫ్ ఫైట్ నడిచినటువంటి నియోజకవర్గం ఇది కూడా. ఇదే కృష్ణా జిల్లాలో నూజివీడు, మైలవరం, గన్నవరం, పెనమలూరు, జగ్గయ్యపేట ఈ నియోజకవర్గాలన్నీ కూడా టఫ్ ఫైట్ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఇవి. ఖచ్చితంగా ఇక్కడ నువ్వా నేనా అన్నట్టుగా పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా 45 నియోజకవర్గాలు ఏవైతే అనుకున్నామో అందులో ఇవి కూడా ఉండడం అంటే ఖచ్చితంగా ఇవి గెలిస్తే మాకు అధికారానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అదే ప్రకాశం జిల్లా చూస్తే చీరాల, అద్దంకి, కొండేపి, పర్చూరు. అదే చిత్తూరు జిల్లా చూస్తే పూతలపట్టు, మదనపల్లి, పీలేరు. కడప జిల్లా వరకు చూస్తే మాత్రం మిగతా చోట్ల అన్నింతా కూడా వైసీపీ మ్యాక్సిమం అక్కడ గెలుస్తుందనేటువంటి ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ వాళ్ళు మొత్తానికి అన్ని సీట్లు మేమే గెలుచుకుంటాం, ఒక జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి మాత్రం ఎలాంటి ఒక ఆలోచనకైతే రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ టఫ్ ఫైట్ నడిచింది. అంటే ఇరు పార్టీలు కూడా ఆశలు పెట్టుకున్నటువంటి సీట్ ఇది, టీడీపీ కానీ వైసీపీ కానీ. మాకు అనుకూలంగా ఉందంటే మాకు అనుకూలంగా ఉందనేటువంటి సీటు జమ్మలమడుగు. కర్నూలు జిల్లాలో ఆలూరు నియోజకవర్గం, అదేవిధంగా కర్నూలు సిటీ ఈ రెండు కూడా టఫ్ ఫైట్ నడిచినటువంటి పరిస్థితి ఉంది అక్కడ. ఇంకా అనంతపురం చూస్తే కదిరి, సింగనమల, రాప్తాడు, హిందూపురం అది అనంతపురం డిస్టిక్ సంబంధించినటువంటి నియోజకవర్గాలు అవి. ఖచ్చితంగా అక్కడ అంటే టఫ్ ఫైట్ నడిచినటువంటి పరిస్థితి ఉంది. హిందూపురం నియోజకవర్గం చూస్తే నందమూరి బాలకృష్ణ పోటీ చేసినటువంటి నియోజకవర్గం ఇది. అయితే ఈసారి టఫ్ ఫైట్ ఎందుకు ఉంది అనేటువంటి ఒకసారి మనం పరిశీలన చేస్తే అక్కడ
మైనారిటీలకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం అది. అదేవిధంగా వైసీపీ పార్టీ నుంచి మైనారిటీకి సంబంధించినటువంటి అభ్యర్థిని అక్కడ పోటీలో నిలపడంతో, అదేవిధంగా గతంలో టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి అబ్దుల్ గని కూడా వైసీపీ పార్టీలో చేరడంతో, అదేవిధంగా నవీన్ నిచ్చల్ అనే వ్యక్తి అప్పుడు వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోతున్నటువంటి నేపథ్యం ఉన్న తరుణంలో వీరందరూ కూడా ఏకమై వైసీపీ పార్టీని గెలిపించుకోవాలని ఒక పట్టుదలతో ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో అక్కడ టఫ్ ఫైట్ నడిచిందనేటువంటిది అక్కడ పోలింగ్ సరళను బట్టి మనకు అర్థమవుతుంది. సో మొత్తానికైతే అక్కడ కూడా ఆ నియోజకవర్గం కూడా నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగినటువంటి నేపథ్యంలో గెలుపు ఎవరిదనేది మాత్రం ఇంకా నిర్ణయించుకునేటువంటి స్టేజ్ అయితే అక్కడ కనిపించట్లేదు. ఇవే కాక ఇంకా 4-5 నియోజకవర్గాలు ఉన్నాయి. గుడివాడ కానివ్వండి, అదేవిధంగా నెల్లూరు సిటీ, నెల్లూరు అర్బన్, ఈ ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయి ఈ నియోజకవర్గాలు కూడా టఫ్ ఫైట్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రోజా పోటీ చేసినటువంటి నగరి నియోజకవర్గం, ఈ ప్రాంతాలన్నింటికి కూడా అంటే ఇక్కడ ఒక వీటన్నింటినీ ఎవరైతే బెట్టింగులు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ నియోజకవర్గాలను, అదేవిధంగా అక్కడ పోలింగ్ సరళిని బట్టి బెట్టింగులు కూడా భారీ స్థాయిలో వేస్తున్నటువంటి నియోజకవర్గాలు అన్నమాట ఇవన్నీ కూడా. సో మొత్తానికైతే ఈ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మనకు గెలిస్తే కనుక అధికారం మనదే అనేటువంటి ఒక నిర్ణయానికైతే పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ పార్టీ అధినాయకత్వం కానీ ఒక ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ మిగతా 45 కాకుండా మిగతా నియోజకవర్గాల్లో దాదాపుగా వాళ్ళు ఎంత మెజార్టీతో వస్తాం 1000-2000 బయటపడే అవకాశం ఉందనేటువంటి ఒక అంచనాకైతే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి అవి కాకుండా అవి గెలుస్తాం అక్కడ అనేటువంటి నమ్మకం ఇరు పార్టీలకు ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గాలు మాత్రం గెలుస్తామో ఓడిపోతామో అనేటువంటి ఒక అనుమానాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే మరి ఈ అధికారాన్ని డిసైడ్ చేసేటువంటి ఈ 45 నియోజకవర్గాలు మరి ఎవరి వైపు ఉంటాయి, ఎవరిని అధికారాలు పీఠం మీద కూర్చోబెడతాయి అనేటువంటిది మే 23 తారీఖున ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాల రోజు తేలే అవకాశం ఉంది. అంతవరకు మాత్రం ఈ ఉత్కంఠ వారి రాజకీయ నాయకుల మీద కొనసాగుతుంది. ఈ ఉత్కంఠను క్యాచ్ చేసుకోవడానికి పందెం రాయలు సిద్ధంగా ఉన్నారు. లక్షల్లో పందాలు వేస్తూ అంటే ఆ ఎలక్షన్ల వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. ఇది పార్టీలకు సంబంధించినటువంటి అంచనాలు, గెలుపోవటంలో డిసైడ్ చేసే స్థానాలు ఇవి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మైరామెడి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.